ఈ సృష్టి పుట్టక ముందు ఒకే ఒక నామం ఉండేది, అదే ఓంకార నామం. మనం ఈ వీడియోలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుందాం. అయితే వింధ్య పర్వతం అనే గొప్ప పర్వతం ఉండేది. అతనికి ఒక కోరిక ఉండేది, ఈ ప్రపంచంలో అందరికంటే నేనే గొప్పవాడిగా ఉండాలనే కోరిక. అయితే ఒకరోజు నారద మహర్షి అటువైపుగా వెళ్తూ హిమాలయాలకు గొప్పతనాన్ని తను చెప్తాడు. ఆ మాటలు విన్న వింధ్యుడికి చాలా ఆగ్రహం వస్తుంది. ఎందుకంటే తనకంటే గొప్పవారిగా ఎవరు ఉండొద్దు అనే కోరిక. కానీ హిమాలయాలు అనేది పరమేశ్వరుని యొక్క పర్వతాలు. పరమేశ్వరుని శక్తి ముందు నా శక్తి ఏమాత్రం కాదని తెలుసుకున్న వింధ్యుడు నర్మదా తీరానికి తపస్సు చేయడానికి వెళ్తాడు. ఆ తపస్సు భగ్నం చేయడానికి ఎన్నో వర్షాలు, ఉరుములు, మెరుపులతో మంటలు చెరలేగుతూ ఉంటాయి. అయినా వింధ్యుడు తపస్సును మాత్రం వదలడు. ఇదంతా గమనిస్తున్న మహాదేవుడు తన భక్తిని మెచ్చి ప్రత్యక్షమవుతాడు. అలా ఆ వింధ్యుడు పరమేశ్వరుని చూసి, ప్రభు, నాది ఒక కోరిక ఉంది, నేను ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడిగా ఉండాలని కోరుకుంటాడు. కానీ మహాదేవుడు ఎంతో జ్ఞానంతో శక్తి అనేది గొప్పది కాదు, కానీ వినయంగా ఉండడమే గొప్పది అని వర్ణిస్తాడు. దీంతో అక్కడే పరమేశ్వరుడు తన భక్తిని మెచ్చి 2 జ్యోతిర్లింగాలుగా ఆవిర్భవిస్తాడు. ఒకటి ఓంకారేశ్వరం, ఒకటి అమరేశ్వరం.